హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మనందరికీ తెలుసు కదండి, రథసప్తమి ఫెస్టివల్ అనమాట. సో ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు ఈ వ్లాగ్ ద్వారా తెలుస్తుంది అనమాట. ముందుగా మేము ఇక్కడ పద్మ వేసేసుకొని పాలు పొంగించడానికి రెడీ చేసుకున్నాము. కొన్ని కొబ్బరి డిప్పులు అయితే పెట్టి దాని తర్వాత మేము పిడకలు అవి అరేంజ్ చేసుకునే ఆ పౌడర్ అనేది దానిపైన వేసాము. వేసిన తర్వాత ఇక్కడ మేము చుక్కుడుగాయతో రథం అనేది తయారు చేసాము. చుక్కుడుగా ఆకులు కూడా మనం ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా పువ్వులు కానీ సాన కానీ నెక్స్ట్ కొబ్బరి డిప్పలన్నీ పెట్టేసి దానిపైన పిడకలు వేసి కొంచెం ఆత్కపూర బెల్లం అనేది వేయాలన్నమాట. ఎందుకంటే అది వేస్తేనే వెలుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అంటించేసాము. ఇది వేసిన తర్వాత మనం పాలు పొంగించడానికి రెడీ చేసేసుకోవాలండి. దానికి పసుపు రాసి బొట్టలు పెట్టేసి ఇక్కడైతే మనం పాలు పొంగించడానికి రెడీ చేస్తాము. చూడండి, ఇలా రెడీ చేసిన తర్వాత దానిపైన మనం ఆ పిడకల పైన అనేది వెలిగించాలన్నమాట. మనకి రథసప్తమి అంటేనే అలా పిడకలు ఆవు పేడ పైన వెలిగించాలన్నమాట పాలు పొంగలి. సో మేము దానిపైన పెట్టేసిన తర్వాత ఇలా పాలు పొంగాలన్నమాట. పొంగిన తర్వాత కొంచెం బెల్లం కానీ బియ్యం కానీ అవి వేసుకొని పరమాన్నం చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇలా పాలు పొంగించుకుంటూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇలా పొంగుతూ ఉండగా మనం పక్కన కొంచెం పూజ అవి చేయాలి కదా. ఇంకో సైడ్ పద్మ వేసి నెక్స్ట్ 11 ఎన్నో వేసామండి పద్మాలు. అవి వేసిన తర్వాత అక్కడ సాన పెట్టి అటు ఆటోమేటిక్గా అటు పని అవుతుంది, ఇటు పని చేసుకున్నాము. సో సరిగ్గా వెలగకపోతే అవి ఊదుకుంటూ కొంచెం బియ్యం అవి వేసాము. ఇక్కడ బెల్లం కూడా వేసాము. పరవన్నం అయితే రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్లో అయితే అయిపోద్ది. ఇక్కడ మేము పూజ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. పక్కన దీపం అనేది వెలిగించేసాము. సాన పైన గౌరీదేవిని పెట్టుకొని మనకి ఇష్టమైన అదే మన దగ్గర దేవుళ్ళు అవి ఉంటారు కదా, ఆ దేవుడి ఫొటోస్ అయితే పెట్టేసుకున్నాము. ఆ సాన పైన పక్కన రథం పక్కన బొట్లు పెట్టేసి అక్షింతలు వేసి తమలపాకులు అట్టుపండ్లు ప్రసాదాలు అయితే పెట్టేసామండి. ఇలా చేసుకున్నాము ఆ ఫెస్టివల్. మీ అందరిది ఎలా ఉందో మా కామెంట్